అంతేకాకుండా అధ్యక్ష గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాం, భారతదేశంలో మొదటిసారి ఆల్ కాలేజెస్ ఆల్ యూనివర్సిటీస్ బోత్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఫేషియల్ రికగ్నిషన్ మ్యాండేటరీ చేసిన ఏకైక ప్రభుత్వం ప్రజాప్రభుత్వ అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఫీ రీంబర్స్మెంట్ మనం ఇచ్చినప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్తున్నారా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. మొదటిసారి తీసుకొచ్చాం, అది స్ట్రీమ్ లైన్ అవుతుంది, అది మినిస్టర్ డాష్ బోర్డ్ కూడా లింక్ చేస్తున్నారు. సో ఎవ్రీడే ఎట్లయితే స్కూల్ చిల్డ్రన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎంతమంది పర్సెంటేజ్ పిల్లల అటెండెన్స్ ఉంది, ఎంత పర్సెంటేజ్ టీచర్ అటెండెన్స్ ఉందో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎట్లయితే మానిటర్ చేస్తున్నాం, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా మానిటర్ చేస్తున్నాం అని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు, స్టేట్ యూనివర్సిటీస్లో ఏదైతే క్వాలిటీస్ ఫ్యాకల్టీ ఉందో వాళ్ళకి జీతాలు పెంచితే కూడా బాగుంటుందని సూచించారు. తప్పనిసరిగా ఆ సూచన నేను స్వీకరిస్తున్న అధ్యక్ష. అది ఎట్లా చేయాలో కూడా మేము డిబేట్ చేస్తాం. అంతేకాకుండా గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష, మొన్న నేను రష్యా పర్యటనకి వెళ్ళినప్పుడు లావు కృష్ణ గారు నాతో వచ్చారు, ఎంపీ గారు నాతో కూడా వచ్చారు. ఆయన తెలుతుంటే ఒక మంచి సూచన ఇచ్చారు అధ్యక్ష. అదేంటంటే ఎందుకు మీరు గవర్నమెంట్ యూనివర్సిటీస్లో గవర్నమెంట్ కాలేజెస్లో స్ట్రెంత్ పెంచండి. ఎందుకంటే స్టాఫ్ ఉంది, అవసరమైతే స్టాఫ్ రిక్రూట్ చేయండి, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో సీట్స్ పెంచండి, గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ పెంచండి. ఒక అద్భుతమైన సూచన నాకు ఇచ్చారు అధ్యక్ష. అది ఈ వచ్చే సంవత్సరం నుంచి తప్పనిసరిగా స్టేట్ యూనివర్సిటీస్లో స్టేట్ కాలేజీలో అమలు చేస్తున్నాము. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి చెందిన పిల్లలకి అద్భుతమైన విద్య అందించడం అనేది మా లక్ష్యం. మా ఎంపీలు ఇచ్చే సూచనలు కూడా చాలా సీరియస్గా తీసుకుని అది మేము అమలు చేస్తామని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా గైడ్ లైన్స్, యూజీసీ గైడ్ లైన్స్ కొంచెం పాటించాల్సిన బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ అదొక స్కోప్ ఫర్ లీగల్ స్క్రూటినీ అవుతుంది. ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ర్యాంక్ ఉందో అక్కడ వెయిటేజ్ కాంట్రాక్చువల్ ఫ్యాకల్టీకి బోత్ ఇంటర్వ్యూలో ఎగ్జామ్లో ఇస్తాం జరుగుతుంది. ప్రత్యేకంగా అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేగల యూజీసీ గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఆ యూజీసీ గైడ్ లైన్స్ ఇస్ నాట్ పర్మిటింగ్